ఇది కదా లోపల పూర్తిగా మరగాడు లోపలికి అంటే అప్పుడు గ్యాస్ బయటికి రాదు. ఏంది ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారు? అయిపోయిందా ఈ చెక్కింగ్ బిగిచ్చేసారా? అసెంబ్లింగ్ అయిపోయిందా అన్న? అదే కంప్రెసర్ పోయిందని ఎన్నిసార్లు చెప్తారండి? ఇదేంటి ఇవన్నీ ఇటు కట్టారా ఈ వైర్లు? అదే ఏది బ్యాలెన్సింగ్ అండి. అంటే అదే బ్యాలెన్సింగ్ అంటే రెక్కలో ఎప్పుడైనా మనకి మోల్డింగ్ అంటే తయారు చేస్తారు కదా, తయారు చేసినప్పుడు దానికి ఏదో ఒక రెక్కకి ఒక బ్యాలెన్సింగ్ చెక్ చేస్తారు మిషన్ మీద. చేసినప్పుడు ఆ రెక్కకి ఇది వేస్తారనమాట. అంటే ఈ మోల్డింగ్ ఉంటుంది కదా ప్లాస్టిక్ అంతా, తిరిగేటప్పుడు వెయిట్ అనేది ఒక దాని మీద పడకుండా కంప్లీట్ బ్యాలెన్సింగ్ ఉంటుంది దాని గ్రిప్ అనేది. అది ఒక మ్యాండేటరీ అండి, అంతే. లేకపోయినా అవుతుంది, పత్తది అంతే. సేమ్ అవుతారు. ప్లస్ మనకి ఏంటంటే ఈ లెంత్, ఈ రింగ్ ఉంది కదా దీని ఎదురు ప్యానల్ ఉందా, ఆ ప్యానల్ లెంత్ కొలుసుకుని తెచ్చుకోవచ్చు. 4 ఇంచా 5 ఇంచా 6 ఇంచా చూస్తా వస్తా. ఇది వీళ్ళదైతే మీ దగ్గరికి వస్తా ఎమ్మటిని. అసలు ఏం పోయిందో ఏంటో తెలియట్లేదు. పోయిందన్నారు కదా, వెనక్కి ఆ వైరు వెనక్కి కట్టాలి, అర్థమైందా? ఊరిని చిన్న తెలివితేటలు అనమాట. ఇది వెనక్కి ఇలా ఓకే అర్థమైంది. తగలకుండా వెనక్కి కట్టుకోవాలన్నమాట. ఏం రకాలు మన కంపెనీలు ఉంటాయి, టిపికాన్, తర్వాత మనకి టోటల్ లైన్, కాన్ కార్ప్, ఇవన్నీ ఉంటాయి. ఏదేసినా పర్లేదు. ఏదో పేరు చెప్పారుగా మరి, కొద్ది మీరు చెప్తే మేధావి అంతే. మరి తెలియనప్పుడు యువతల ఫేస్ పెట్టండి. అంటే ఊరికే మ్యాండేటరీ అండి, మనం ఎటైనా పెట్టుకోవచ్చు. రింగ్ లేదు, స్క్రూ ఉంటుంది, కట్టేయండి ఒకసారి. అది ఆడకూడదు, ఆడితే రెక్కలు ఇరిగిపోతుంది. అవును, అక్కడ స్క్రూ వేయండి. ఎందుకు స్క్రూ వేయండి? స్క్రూ ఉంటుంది, ఎందుకు ఉండదు? అసలు లేదా? హోల్ లేదా? హోల్ లేదు. పై క్యాప్ రాదుగా. హోల్ వస్తే స్క్రూ ఉన్నట్టుగా పైన ఉంటుందండి, పైన దానికి అయ్యాలి. అది అక్కడ ఉంటుంది. కిందకి కొన్నిటికి వస్తాయిలే కానీ క్లాంప్ వస్తుంది, స్క్రూ రాదు. ఎందుకంటే బెజ్జం పడిపోద్ది కదా, ఎక్కువ బారేయకూడదు. అక్కడ జాగ్రత్తగా వేయాలి. బారేస్తే కండెన్సర్ బెజ్జం పడిపోద్ది అనమాట. చిన్నది వేసుకోవాలి. అక్కడ స్క్రూ రాదు, క్లాంప్ ఇలా ప్లేట్ లాగా వస్తుంది. ఎందుకంటే అక్కడ స్క్రూ కొద్ది భారీ అయితే వెళ్ళి కరెక్ట్ గా కండెన్సర్ లో హోల్ పడిపోద్ది పైప్ కి. అది అందుకనే బార్ రావన్నమాట. మనకి అడ్జస్ట్ కదా అది. చాలు, ఓకే రైట్. రైట్ చేయండి.
3.7 తీసుకున్నా. అది చెప్పింది ఇందులో 3 కదా సార్ 3 నెక్స్ట్ MT3 MT3 ఇంకోటి జాగ్రత్త 2.8 రోడ్ ఎక్క పెరుగుతుంది. పెరిగింది చెక్ తీసుకుంటుందా చూడండి, లాగుతుందా? ఓకే. పెరుగుతా? 2.3 తగ్గుద్ది, లోపలికి ఎయిర్ ఉండదుగా, ఎయిర్ లేకపోతే తగ్గుద్దిగా. బాబు అక్కడ ఏం లేదు, వస్తున్నాం. ఏలెడితే లాగేస్తుంది. మరి అప్పుడు కావాలంటే మళ్ళీ కట్టాలి. ఇక్కడే కడతారు. ఫైనల్ చేస్తాను ఎంత రిసీవ్ ఫైనల్ ఛాన్స్ ఒక్క నిమిషం ఒక నిమిషం అంటే ఉండండి, అది స్టేబుల్ ఎక్కడ పడుతుందో చూడాలి. పెరుగుద్దండి యామ్స్, అంటే రన్నింగ్ యామ్స్ 3.1 3.2 లోపు ఉంటుంది. 3 కానీ 3.3. అవునవును. మీరు ఎంపీ లెంత్ వేసుకుంటే ఇన్వర్టర్ రన్నింగ్ లో 3.5 వేసుకుంటారు. ఏంటండి ఇన్వర్టర్ నాకు తెలియదండి. ఇన్వర్టర్ వచ్చాక ఉంటుంది, ఇప్పుడు తెలియదు. ఎందుకంటే 2.8 చేస్తాను. సార్ పొద్దున 8 అన్నాడు, 2.8 అన్నాడు, 1.2 తీసుకున్నాడు. రాజుగారు అందరూ చదివేస్తుంటారు. మరేం అనుకుంటారు మీరు? మీరు అందరూ అడుగుతారు. అది ఇలా పెట్టినప్పుడు ఏదైనా రెండు మూడు సేవలు లోపల గ్యాస్ ఉంటేనే చిన్నప్పుడు ఏది చేస్తాను కాబట్టి లోడ్ తక్కువ. మరి ఎయిర్ లోపలికి తీసుకోవట్లేదుగా, అందుకని ప్రెజర్ పడదు కదా. అది వస్తుందిలే. పదండి, ఏంటి మీ సంగతి? పదండి. మీరు ఇవన్నీ చూసుకున్నాక ఒకసారి చెక్ చేసుకున్న వైర్లన్నీ పీకి అక్కడ పెట్టేసేయండి, అర్థమైందా? ఇగో దండి ఏంటి మీ సంగతి ఏంటి? ఇక్కడ ఏంటో చెప్పండి. ఇక్కడ ఏదో అన్నారు, వైర్లు పెట్టేయండి మామూలుగా. మీకు ఏంటి ఎక్కడో తేడా వచ్చింది అన్నారు, ఏమొచ్చింది చెప్పండి. కంప్రెసర్ పోయింది. సరే కంప్రెసర్ పోతే పోయిందిలే, మామూలుగా మీరు వైర్లు పెట్టండి. లేకపోతే ఇక్కడ ముందు ఇక్కడ ఒకసారి నారాజు గారు చూడండి, వీళ్ళు పోయింది. ఉండండి మొన్న గారు, నారాజు గారు చెక్ చేయండి. అసలు కంప్రెసర్ పోయింది అంటున్నారు, మీరు బాగుందని చెప్పండి నాకు. బాగుందంట కంప్రెసర్. ఇది కంప్రెసర్, ఇదమ్మ ఫ్యాన్ మోటార్, ఇది కెపాసిటర్. మల్టీమీటర్ తో చెక్ చేసుకుంటే అన్ని తెలుస్తాయి. ఎమ్మిరి పేపర్ ఇచ్చుకోండి, ఎమ్మిరి పేపర్ ఇచ్చుకోండి పర్లేదు. అదెందుకు పోల్స్? పోల్స్ పైనట్టే వచ్చేది ఇక్కడ. అది చెక్ చేయను రాజు గారు పర్ఫెక్ట్ చెప్తారు. 5 పాయింట్స్ రాయండి. వీళ్ళనే వీళ్ళు అన్నందుకు పోయిందన్నందుకు మీరు ఆన్ చేసి చూపించాలి. అప్పుడు ఈ హుసేన్ గారు అసలు ఏం 3 నెలలు ఏం చేశారో చూడాలి. ఫోన్ చూడండి, ఆఫ్ చేయండి. ఫోన్ ఆపాలి, 500 ఫైన్ పడిపోద్దండి. తీసేయండి ముడి, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా అట్టగి వస్తా ఉంటారు. ఇదేంటిది? ఎవరో కాదు, నారాజు గారు. 3.5 రెండు కలిపి 3.3
3.3 ఏమైంది? రెండు ఒకటే వచ్చింది కదా, రెండు రెండు 3 వచ్చింది కదా. రెండు ఒకటే రావాలి, ఒకే రేషన్ 3.3 3.5 వచ్చిందా? 5.5. ఇంకో మ్యాట్రిక్స్ చూడండి. దీని రెసిస్టెన్స్ బాగుందా? ఇవన్నీ కదా, ఇది అయ్యింది సార్ 6.4 3.9 4.5 వచ్చిందా? అంటే ఈ రెండు కలిపితే 7, ఇది కలిపితే 8 రావాలి కదా, 6 అవుతుంది. అది అటు ఇటుగా వస్తుందిలే. 4ను ఒక 0.5 అంటే 0.6 ఉంది. వస్తుందా? అట్ట కాదు, కంటిన్యూటీలో చూడకూడదు కాదు. గ్రౌండా? బాడీ వెళ్తే గ్రౌండ్ పేపర్ కంటిన్యూటీ మన కంటిన్యూటీతో అసలు కంటిన్యూటీలో కంప్రెసర్ చూడకూడదు కదా. అక్కడ ఇంకోటి ఉంది కదా. అట్ట మళ్ళీ ఏదైనా ఒకవేళ లైఫ్ ఏ కంపెనీ కంప్రెసర్ అయినా అంతే. దేనికైనా కామన్ రన్నింగ్ స్టార్టింగ్ మామూలుగా 4.2 ఇది అసలు కాదు. వచ్చేసి మన ఇళ్ళ బాగు చేసుకుని ఇది నైస్. అట్లా సేవ పని 6 వచ్చింది, 2 కలిపి 6.6. దానికి 5.6 కింద 5.2 వచ్చిందా? 5.5 5.5 3.5 3.7 3.4 5.7 ఓన్లీ 0.3 ఉంది అంతేనా? కామన్ టు రన్నింగ్ ఎంత ఉంది? ఇది కామన్ స్క్రూ ఎదురుదే కదా కామన్ ఎప్పుడు. అది కూడా మీకు తెలియలేదా? వినలేదు కదా. ఈ స్క్రూకి ఎదురే కామన్ ఉంటుంది. అది 100%. అంతే. ఇది మాత్రం కన్ఫర్మ్ అది ఇది కన్ఫర్మ్ మర్చిపోన్నాం. అంతే. ఈ రెండిట్లో మాత్రం మనం అది కరెక్ట్ గానే ఉంది.